గుంటూరు ప్రకాశం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తోంది. ఇక భయంతో జనం పరుగులు తీశారు. వినుకొండలో షాపుల అద్దాలు కూడా పగిలిపోయినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అని తెలుసుకున్నాం. రవీందర్, చెప్పండి, గుంటూరు ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? గుంటూరు ప్రకాశం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించినట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో వినుకొండ, న్యూజెండ్ల, శ్యామలాపురంలో ఈ భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కూడా సంభవించినట్టుగా తెలుస్తుంది. ప్రకాశంలో మత్కుపల్లి, గుంటుపాలెం, కారుమంచి గ్రామాల్లో ఈ భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తుంది. భూమి కంపించడంతో భయంతో జనం బయటికి పరుగులు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వినుకొండలో షాపుల అద్దాలు కూడా పగిలిపోయాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ని తెలుసుకున్నాం. రవీందర్, చెప్పండి, గుంటూరు ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంబంధించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ సంఘటనకు సంబంధించి? కొద్దిసేపు క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు ప్రకాశం రెండు జిల్లాల సరిహద్దుల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా వైపు చూస్తే కనుక వినుకొండ, శైలజాపురం, నూజెండ్ల మండలాల్లోని గ్రామాల్లో భూ ప్రకంపనలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మతుకుపల్లి, గుంటుపాలెం, కారుమంచి, చిటికలపాలెం గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మొట్టమొదట ఒకసారిగా ఇళ్లలోని వస్తువులన్నీ కింద పడిపోయాయి. తర్వాత స్థానికంగా ఉన్న జనం కూడా తూలు కింద పడిపోయిన పరిస్థితి. దీంతో మొదట్లో అర్థం కాలేదు ఏం జరిగిందోనని. తర్వాత కొద్దిసేపటికే భూ ప్రకంపనలు వచ్చినట్టుగా చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది. మొత్తం ఇళ్ల నుంచి కూడా జనం బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా సిటీ అయిన వినుకొండలో కూడా ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అపార్ట్మెంట్ లో ఉన్న జనం కూడా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతం అంతా కూడా భూకంప జోన్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో తరచూ కూడా ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి. ఇటు ప్రకాశం జిల్లా పరిధిలో చూస్తే కనుక అద్దంకి, బళ్ళికురవ, దర్శి, సంతమాగులూరు ఈ 4 మండలాలకు సంబంధించి కూడా భూకంపం జోన్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల తరచూ భూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. కొద్దిసేపు క్రితం కూడా దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అయితే మొట్టమొదట ఇది గుర్తించలేనప్పటికీ తర్వాత ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, తర్వాత జనం కూడా తూలి పడిపోవడంతో విషయం అర్థమైంది. మొత్తానికైతే ఈ తరచూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే జనంలో మాత్రం ఒక భయాందోళన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ప్రకంపనలు అయితే వస్తున్నాయి, కానీ ఎప్పుడైతే ఒకసారిగా భూకంపం వస్తుందో, ఎక్కువసేపు కనుక భూకంపం ఉన్నా లేదా రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ స్థాయిలో అంటే కనీసం 4 నుంచి ఎక్కువ స్థాయిలో కనుక చూపిస్తే కనుక ఇల్లు కూలిపోవడం లాంటి ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అదృష్టశాత్తు ఇప్పటివరకు ఆ పరిస్థితి లేనప్పటికీ జనం అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా రాతి నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూకంపాలు ఈ ప్రాంతంలో తరచూ వస్తుంటాయి. దీంతో ఇక్కడ గతంలోనే ప్రభుత్వం చాలా స్పష్టంగా గుర్తించింది ఇదంతా కూడా భూకంపం జోన్ లో ఈ ప్రాంతం ఉందని. ఈ నేపథ్యంలోనే జనం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటారు. అయితే ఈసారి కూడా దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపన కారణంగా జనం భయాందోళనకు గురయ్యారు. వినుకొండ నగరంలో మాత్రం షాపుల అద్దాలు 2 చోట్ల పగిలిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఎవరైనా బయట నుంచి రాళ్లు వేయటం వల్ల అద్దాలు పగిలినేమో అని స్థానికుల షాపు నిర్వాహకులు అనుకున్నారు. కానీ అయితే తర్వాత ప్రకంపనలు వచ్చినట్టుగా వారు కూడా స్పష్టం చేసుకొని షాపులు మూతేసి అందరూ బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రసాద్, థ్యాంక్ యూ రవీందర్.